సో ఈరోజు 21st ఆగస్ట్ అనమాట. యాక్చువల్గా నా డ్యూ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్. నేను ఇప్పుడు 40 వీక్స్ ప్రెగ్నెంట్ అనమాట. సో అంటే నా డ్యూ డేట్ కూడా నేను క్రాస్ అయ్యాను. సో నిన్న అంటే మార్నింగ్ 20th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు మ్యూకస్ ప్లగ్ అనేది వచ్చిందనమాట. సో కొంచెం వరి అయిపోయి నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అంటే నాకు మ్యూకస్ ప్లగ్ వచ్చిన తర్వాత డైలీ మూమెంట్స్ అంతా కనిపించకపోయేసరికి వరి అయ్యాను. వరి అయ్యేసి ఇంకా వెంటనే ఇంకా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకుంటే చెప్పారు కొంచెం కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, కానీ డైలేషన్ ఏం కాలేదు అని. ఇంకా ఎగ్జామినేషన్స్ అన్నీ వాళ్ళు టెస్ట్ అవన్నీ చేశారనమాట. ఇంకా వాళ్ళు అన్నారు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు అని అంటే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి పడుకున్న తర్వాత ఇంకా లేచిన తర్వాత ఒక 2 o'clock నుంచి ఆఫ్టర్నూన్ చాలా పెయిన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. అసలు అవి కాంట్రాక్షన్స్ ఇంకా స్టార్ట్ అయిపోయింది నాకు అర్థమైపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా అంటే టైం చూసుకుంటూ ఉంటే అవి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అసలు అనుకోలేదు ఇంత ఫాస్ట్గా పెయిన్స్ వస్తాయి అనేసి. ఇంకా అలానే చూసాము, చాలా వెయిట్ చేశాను. అంటే మళ్ళీ వాక్ చేసి కొంచెం ఎక్సర్సైజెస్ చేశాను ఇంట్లో బాగా. సో అలా చేసేసరికి బాగా పెయిన్ వచ్చింది. లైక్ వెయిట్ చేసాము, అంటే కాంట్రాక్షన్స్ కూడా చాలా టైం పడుతుండే ఒక కాంట్రాక్షన్కి ఇంకొక కాంట్రాక్షన్కి. సో వీళ్ళు ఎట్లన్నా కాంట్రాక్షన్స్ టైమింగ్స్ అడుగుతారు. సో ఎందుకైనా మంచిది ఒక 10 minutes అలా ఉన్నప్పుడే వెళ్దాము హాస్పిటల్కి అనేసి అనుకొని ఉండే. ఇంకా నైట్ 2 o'clock సంథింగ్ ఇంకా నా వల్ల కాలేదు. అండ్ మళ్ళీ మ్యూకస్ ప్లగ్ వచ్చేసి మళ్ళీ వస్తూనే ఉందన్నమాట. నాకు ఇంకా చాలా క్రాంప్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకా ఇవన్నీ వస్తుండేసరికి ఇంకా మేము హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకుంటే తను కొంచెం డైలేషన్ అయ్యావు. సో నీ ఇష్టం, నువ్వు అడ్మిట్ అవ్వాలనుకుంటే అడ్మిట్ అవ్వచ్చు, లేదు అంటే ఇంటికి వెళ్ళి ఇట్లా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని అంటే లేదు నేను అడ్మిట్ అవుతాను. ఎందుకంటే మేము 4th floorలో ఉంటాము, మాకు ఎలివేటర్స్ ఉండవు. సో నాకు ఇప్పుడు దిగడానికి చాలా కష్టమైంది. నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఐ వాంట్ స్టే హియర్ అని చెప్పాను నేను. సో ఓకే అని చెప్పేసి ఇంకా నాకు రూమ్ ఇచ్చారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి షేరింగ్ రూమ్లో ఉంటున్నాను నేను. నాకు 2 days నుంచి అసలు నిద్ర కూడా లేదు. ఎందుకంటే 28th ఆగస్ట్ నుంచి నాకు midnight నుంచి పెయిన్ వస్తూనే ఉందన్నమాట, స్టమక్ పెయిన్. సో అప్పుడు నాకు తెలియదు మ్యూకస్ ప్లగ్ వచ్చింది అనేసి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నాను నేను. సో
సో ఆ 2 డేస్ అసలు నిద్రే లేదు నాకైతే. చూడొచ్చు నా ఫేస్ కూడా చాలా టైర్డ్ అయిపోయింది. సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్గా సిటీజీ అవన్నీ డైలేషన్ అవన్నీ చెక్ చేసిన తర్వాత కొంచెం పెయిన్ అదే చూసుకోవడానికి కొంచెం ట్యాబ్లెట్ ఇన్సర్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఇది నా అప్డేట్ సో ఫార్. సో నేను ఒక్కదాన్నే ఉండాలి ఇప్పుడు ఇక్కడ. మా హస్బెండ్ ఎవరు ఉండరు. జస్ట్ విజిటింగ్ అవర్స్లో వచ్చి కలిసేసి వెళ్ళాలన్నమాట. సో ఫార్ ఇది నా సిచ్యువేషన్. చూద్దాం బేబీ ఎప్పుడు వస్తుందో, త్వరగా వస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడే మార్నింగ్ అయింది, ఎర్లీ మార్నింగ్ 7 అయింది అనుకుంటా. నాకు బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. ఇది ఏదో బ్రెడ్, 2 బ్రెడ్స్, చీజ్ అండ్ ఇదేదో సంథింగ్ లోకల్ మిల్క్ అంట, ఇదేదో ఇచ్చిండ్రు. అండ్ ఇదేదో ఫుల్ క్రీమ్ ఇది. ఇది మన ఏమంటారు జామ్. ఇది యోగట్ లాగా ఇచ్చారు ఇది. సో ఇది బ్రేక్ఫాస్ట్. కాఫీ టీకి మనం బయటికి వెళ్ళి తీసుకోవాలి. అండ్ ఇది బటర్. ఇది బ్రేక్ఫాస్ట్ నాకు ఇప్పుడు మార్నింగ్. సో నాకు కొంచెం నైట్ ఎక్కువ కాంట్రాక్షన్స్ వచ్చాయి కదా, సో నైట్ కూడా ఎక్కువ తినలేదు. సో కొంచెం ఆకలి వేస్తుంది అండ్ నిద్ర కూడా వస్తుంది. సరే అని ఫస్ట్ కొంచెం లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇది తిందామని తింటున్నా. లంచ్ అదంతా నాకు ఇంటి నుంచే వస్తుంది, అంటే ఇది ప్రిపేర్డ్ స్టే కాదు కాబట్టి ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేయాలి, హాస్పిటల్లో తప్పదు. ఎందుకంటే మా హస్బెండ్ నాతో ఉండరు కాబట్టి లంచ్ వరకు తను వస్తాడు. సో ఇంకా లంచ్ అదంతా ఇంటి ఫుడ్డే తినొచ్చు నేనైతే హ్యాపీగా. ఇప్పుడైతే ఇది తిందాం. ఇప్పుడు మళ్ళీ సిటీజీ అండ్ డైలేషన్ చెక్ చేశారు, అంటే అంత ఏం కాంట్రాక్షన్స్ రావట్లేదు. సో ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ అని అంటున్నారు వాళ్ళు. నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు ఉంచుకోవట్లేదు. నాకు నైట్ టైమ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పా. లేదు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. ఇప్పుడైతే నా లంచ్ వచ్చింది. ఇది నా లంచ్. సో ఇది తినేసి ఇంకా నేను స్టార్ట్ అవ్వాలి ఇంటికి.